హస్త ప్రయోగం. హస్తం అంటే చేయి, ప్రయోగం అంటే వాడకం. చేతితో వాడడం. ఏమిటి చేతితో చేసేది? జననాంగాల్ని టచ్ చేయడం. చాలామందికి 100కి 99 మంది మగపిల్లలకి ఈ హ్యాబిట్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మ్యాస్టర్బేట్ చేసుకుంటారు. సో మ్యాస్టర్బేషన్ తప్పు కాదు. అలాగే పోర్నోగ్రఫీ కూడా తప్పేం కాదు. కానీ పోర్నోగ్రఫీ చూసిన తర్వాత అలాగే ఉండాలి అని మూర్ఖత్వంగా ఆలోచించడం తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలో మనం యాక్ట్రెసెస్ను వీళ్ళందరినీ చూస్తుంటాం. వాళ్ళు అందంగా ఉన్న వాళ్ళను, మంచి ఫేషియల్ ఫీచర్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. వికారంగా ఉన్న వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సినిమాల్లోకి. అలాగే ఈ పోర్న్ యాక్టర్స్ కూడా సెలెక్టెడ్గా అందంగా ఉన్నవాళ్ళు, అట్లాగే మగవాళ్ళకైతే అంగం కొంచెం లావుగా పొడవుగా ఉన్నవాళ్ళు, ఇలా సెలెక్టెడ్గా చూసి తీసుకుంటారు. వాళ్ళని చూసి అయ్యో నాకు అంత లేదే అనే ఫీలింగ్ తీసుకోవద్దు. ఈ అంగం పొడవు అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికన్స్కు చాలా ప్రపంచంలో అందరికన్నా పొడవుగా ఉంటుంది. శ్రీలంకలో అందరికన్నా పొట్టిగా ఉంటుంది. ఆఫ్రికన్స్ ఎంజాయ్ చేస్తారు, శ్రీలంక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కేవలం ఆఫ్రికన్సే ఎంజాయ్ చేస్తారు ప్రపంచంలో అని అనుకోవడం పొరపాటు. అలాగే ఒకవేళ పొరపాటున ఆఫ్రికన్ అబ్బాయి శ్రీలంక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దట్ విల్ బి ఏ డిజాస్టర్. వాడి లెంత్ ఎక్కువైపోయి అమ్మాయికి పొట్టలో, మగవాళ్ళకి ఎట్లయితే బాల్స్ బయట ఉంటాయో అమ్మాయిలకు బాల్స్ కడుపులో ఉంటాయి. ఆ బాల్స్ను ఓవరీస్ అంటారు. ఇప్పుడు బాల్కి ఎప్పుడైనా క్రికెట్ బాల్ తగిలితే విపరీతంగా నొప్పి వచ్చేసి వాడు గ్రౌండ్లోనే పడిపోయి ఇబ్బంది పడుతుంటాడు. మనం టీవీలో చాలాసార్లు చూస్తుంటాం. సో ఇక్కడ కూడా ఆ అమ్మాయిలకు కూడా బాల్స్ లోపల ఉంటాయని చెప్పాను కదా. ఒకవేళ ఆఫ్రికన్ అబ్బాయి కనుక శ్రీలంక అమ్మాయితో శృంగారం చేస్తుంటే వాడి పెనిస్ కనుక లోపల తగిలి అమ్మాయి కూడా విపరీతంగా నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక యూజువల్గా ఎవరి హైటు, ఎవరి ప్రాంతం వాళ్ళని వాళ్ళు చేసుకుంటే సుఖంగా ఉంటారు. అలాగే ఒకవేళ శ్రీలంక అబ్బాయి కనుక శ్రీలంక అమ్మాయిని చేసుకున్నాడు, అది అతను ఆఫ్రికన్ అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, అమ్మాయికి ఆ లోపలికి వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉండదు. కనుక వాళ్ళ శరీర తత్వాన్ని అనుసరించి వాళ్ళు చేసుకోవాలి. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, న్యాచురల్గానే ఆయన పొడవు ఎక్కువ కనుక ఆయన అంగం పొడవు కూడా ఎక్కువనే ఉండి ఉంటుంది. అఫ్కోర్స్ నేను చూడలేదు, చూసే అవకాశాలు లేవు. సో అలా పొడవు ఎక్కువ ఉన్నప్పుడు, యూజువల్గా హైట్ ఎక్కువ ఉన్నప్పుడు అది కొంచెం పొడవుగా ఉంటుంది. సో మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలలో చాలా కొద్ది మందికే 6 feet హైటు, 6 పైన హైటు ఉంటుంది. ఎక్కువ మందికి 6 లోపలనే 5'5", 5'6", 5'9", 5'8" ఈ లెవెల్లోనే ఉంటారు. కనుక వీళ్ళందరికీ సుమారుగా 9 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి పెనిస్, ఫ్లాసిడ్ పెనిస్ ఉంటుంది. ఇది శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇంకో 2 సెంటీమీటర్లు పెరిగి 11 సెంటీమీటర్లు అవుతుంది. కనుక ఈ లెంత్ కానీ ఈ వీటి గురించి కానీ పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు.